నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. సో అక్షయ తృతీయ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏంటంటే గోల్డ్ అనమాట. సో ఆ రోజు కనుక గోల్డ్ కొంటే చాలామంది మంచి జరుగుతుందంటారు. సో ఆ రోజు చాలా అంటే ఏంటి వర్జ్యం కానీ లేకపోతే ఏమంటారు దుర్ముహూర్తాలు కానీ ఇవన్నీ పెద్దగా వర్కౌట్ అవ్వవు అనేసి అయితే చెప్తారనమాట. అదే సెంటిమెంట్ తోటి సో ఆ రోజు గోల్డ్ కొంటే ఏది చేసినా కానీ ఈవెన్ మంచి చేస్తే ఇంకెక్కువ అవుతుంది, గోల్డ్ కొంటే ఇంకెక్కువ అవుతుందన్న సెంటిమెంటు అదొక మంచి పరిణామంతో అయితే ఎక్కువగా క్రౌడ్ అయితే గోల్డ్ షాప్లలో అప్పు చేసి మరి కూడా ఈ గోల్డ్ అనేది కొనడం జరుగుతుంది అనమాట. సో అసలు అక్షయ తృతీయ రోజే ఎందుకు కొంటారు ఏంటి అనేసి మనతో పాటు చెప్పడానికి శ్రీనివాస్ చారి గారు అయితే మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. గోల్డ్ షాప్ ఓనర్ సార్, నమస్తే సార్. సార్, అంటే అక్షయ తృతీయ అనగానే మనందరికీ తెలిసింది ఏంటంటే గోల్డ్ అనేసి బేసిక్గా చాలామందికి తెలుసు, అండ్ ఆడవాళ్ళు కూడా అందరూ వస్తూ ఉంటారు. అండ్ ఇంట్లో డబ్బులు లేకున్నా కానీ అప్పు చేసి మరీ కొంటారు. ఎందుకంటే రీజన్ ఏంటంటే గోల్డ్ ఎక్కువైపోతుంది, అంటే ఏంటంటే ఈ రోజు కొంతే అని. అసలు ఏంటి రీజన్ అసలు? ఇప్పుడు అక్షయ తృతీయ అనేది కనీసం 15-20 సంవత్సరాల నుంచి బాగా క్రేజీ అయిపోయి ఆ రోజు కొంటే చాలా బాగుంటుంది, మంచి నక్షత్రం కాబట్టి బంగారం కొనాలి తప్పకుండా అని ఆడవాళ్ళకి చాలా ఇంట్రెస్ట్గా ఉండి డబ్బులు లేకున్నా కానీ కొంచెం డబ్బులు పక్క వాళ్ళని అడుక్కొనైనా తెచ్చుకొని ఆ రోజు తప్పకుండా కొనేవాళ్ళు. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అలాగే జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఈ బంగారం ధర ఈ 5-6 నెలల నుంచి ఎక్కువ కావడం వల్ల కొంచెం ఇప్పుడు తగ్గడం జరిగింది కొనడం అనేది. అంతకుముందు అయితే బాగా ఉండేది అక్షయ తృతీయ రోజు. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా కొన్న వాళ్ళకి మంచిగా జరిగింది. ఆ రోజు కొంటే మంచి జరుగుతుందని ఇంకా మంచి జరిగింది కాబట్టి అందరు కూడా అలాగే కొనుక్కుంటూ ఉండేవాళ్ళు. ఈ రోజు రేపు ఈ ధరను బట్టి ఎలా ఉంటుందో చెప్పలేము. సో ఇంకోటి ఏంటంటే ఈరోజు అంటే అక్షయ తృతీయ రోజు బేసిక్గా ఏంటంటే చాలామంది కొంటారు కాబట్టి గోల్డ్ ప్రైజెస్ కూడా తక్కువ అవుతాయి అనేసి ఒక చిన్న రూమర్ ఉంటుంది. అది నిజమా కాదా అసలు? గోల్డ్ ప్రైజ్ తగ్గడం అనేది అయితే కష్టము, కానీ అంత ఉన్నా కానీ కొనేవాళ్ళు అయితే కొంటూనే ఉంటుంటారు. ఇంకా రేపు చూడాలి రేట్ ఏమైనా ఉంటుంది గోల్డ్ రేట్ అనేది. సో ఇప్పుడు మరి ప్రజెంట్ కస్టమర్స్ ఎలా ఉన్నారు? అంటే వస్తున్నారా రేపు అక్షయ తృతీయ కాబట్టి అడ్వాన్సులు కానీ లేకపోతే ముందుగా బుక్ చేసుకోవడం లాంటివి ఏమైనా జరుగుతున్నాయా? కొంతమంది మాత్రము టైం దొరకలేదు కాబట్టి వాళ్ళు కొంచెం అడ్వాన్స్ ఇచ్చేసేసి కూడా ఆ రోజు తీసుకెళ్తామని కొంచెం డబ్బులు ఇచ్చి పక్కన పెట్టే వాళ్ళు ఉన్నారు. రేపు వచ్చి మిగతా డబ్బులు ఇచ్చేసేసి కూడా తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు. సార్, ఇంకోటి ఏంటంటే కోవిడ్ తర్వాత చాలామంది ఏంటంటే ఈ గోల్డ్ కొనడానికి ప్రైస్ ఎక్కువైపోయింది, తర్వాత తగ్గింది అనేసి చాలామంది అంటున్నారు. యాజ్ మీరు బంగారపు షాప్ ఓనర్ అసలు ఏం చెప్తారు? నిజంగా కోవిడ్ తర్వాత పరిస్థితి ఎలా ఉంది? గోల్డ్ షాప్కి వచ్చే కస్టమర్స్ లేకపోతే పెళ్ళిళ్ళ సీజన్ ఇప్పుడు ఎస్పెషల్లీ మే అంటే ఆల్మోస్ట్ మనకు ఎలా ఉంది? కోవిడ్ తర్వాత మాత్రం గోల్డ్ రేట్ చాలా పెరిగింది కాబట్టి కొనడం అయితే చాలా తగ్గింది. మధ్యతరగతి వాళ్ళైతే అస్సలు కొనడం చాలా కష్టం. ఏదో పెళ్ళికి ఎంత అవసరం ఉంటుందో అంతవరకే కొనడం జరుగుతుంది. ఇంకా ఎక్కువ కస్టమర్స్ మాత్రం చాలా తగ్గిపోయారనమాట. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ ఇప్పుడు ఇంకా 3 months కూడా మ్యారేజ్ సరిగ్గా లేవు కాబట్టి కూడా కస్టమర్స్ కొంచెం తగ్గారు. అక్షయ తృతీయ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏంటంటే ఇదే, అంటే ఈరోజు ఏది చేసినా సో ఇందాక మీరు చెప్పినట్టు దుర్ముహూర్తాలు పెద్దగా వర్కౌట్ అవ్వవు, వర్జ్యం ఇలాంటివి ఉండవు. సో ఆ రోజు ఏది చేస్తే మనకు తిరిగి వస్తుంది, డబ్బులు అంటే గోల్డ్ కొంటాం కాబట్టి ఎక్కువ వస్తుంది అంటారు. అసలు ఇది ఎప్పటి నుంచి వెళ్ళి వస్తున్న ఆనవాయితీ మీకు తెలిసినంతవరకు అయితే? ఇది మాత్రము మనకి ఈ తెలంగాణది అయితే కాదు, కేరళదో ఎక్కడిదో ఉంది. ముఖ్యంగా అక్షయ తృతీయ అనేది తమిళనాడు తెలంగాణది ఉంది. అక్కడిది ఇక్కడ వచ్చేసి మన అక్కడ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా అమ్మడం కానీ కొనడం, ఫ్రెండ్స్ వాళ్ళు కొంటే బాగుంటుంది అనడం కానీ అట్లాగా అక్షయ తృతీయ అనేది చాలా పెరిగిపోయిందనమాట. కనీసం ఒక 10-15 సంవత్సరాల నుంచి అయితే చాలా పెరిగింది. ఇప్పటి కూడా కంటిన్యూ అలాగే నడుస్తుంది, కానీ కస్టమర్స్ మాత్రం కొంచెం తగ్గారనమాట. అంత కొనడం లేదు. ఇంకా నమ్మకం ఉన్న వాళ్ళైతే తప్పకుండా అప్పు చేసైనా కానీ 1 గ్రామ్ అయినా కానీ కొనుక్కుంటున్నారనమాట. ఓకే. సో మరి నిన్న నుంచే ఏమన్నా అంటే గతంతో పోలిసి అంటే ఈ మంత్లో గతంతో పోలిసి ఏమన్నా ఆర్డర్స్ కానీ లేకపోతే కొనేవాళ్ళు కానీ పెరిగారా మరి ఇప్పుడు ఈ అక్షయ తృతీయ ఒకటి ఉండడం వల్ల? దీంట్లో మాత్రం ఇప్పటి వరకు అయితే ఏం పెరగలేదు. ఎందుకని అంటే రీజన్? రేట్ ఎక్కువైంది కాబట్టి పెరగట్లేదు. ధర ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు పెరగడానికి ఉంటుంది, కానీ ధర ఎంత ఉంటే మాత్రం చాలా కష్టం.
ఇంకా ముందు ముందు కూడా ఇంకా కష్టమే. మధ్య తరగతి వాళ్ళు కొనాలంటే చాలా కష్టం. సో అంటే ఈరోజు కొంచెం తగ్గుతుంది అనేసి అంటున్నారు కదా చాలామంది. ఏంటి అసలుకి అంటే ఎవ్రీడే మారుస్తుంది, సో అక్షయ తృతీయ కొంచెం తగ్గుతుంది అనే మూడ్లో కూడా ఉన్నారు చాలామంది. ఇది రోజుకి 3-4 సార్లు మారడం అవుతుంది బంగారం ధర, కాబట్టి తగ్గుతుంది అనేది చెప్పడం అయితే కష్టము. వాళ్ళు అనుకొని రావడము వాళ్ళ భ్రమ, కానీ తగ్గడం మాత్రం చాలా కష్టమే ఉంది. ఇంకా పెరగడమే కానీ తగ్గడం అయితే చాలా కష్టంగా ఉంది. సో ఓకే, ఇప్పుడు కస్టమర్లకు అంటే అక్షయ తృతీయ గురించి నమ్మే కస్టమర్స్ ఉంటారు డెఫినెట్గా. వాళ్ళకు ఏం చెప్తారు మీకంటే? చాలామంది ఏంటంటే కొంచెం ఏంటంటే కొన్ని షాప్స్ తెలిసిన వాళ్ళై ఇట్లా వచ్చినప్పుడు ఈవెన్ అడ్వాన్సులు కూడా ఇచ్చి అలా హోల్డ్ చేసుకొని తీసుకుందాం అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరేం చెప్తారు? అలాంటి వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు, లేరని కాదు. ఎందుకంటే వాళ్ళకు నమ్మకం కాబట్టి వాళ్ళు తీసుకుంటారు, కొంచెం అడ్వాన్స్ ఇచ్చేసేసి వాళ్ళ నమ్మకంతో వచ్చారు. కావాలన్నప్పుడు ఎట్లాగో ఇంత 2 రోజుల ముందు వచ్చేసి అడ్వాన్స్ ఇచ్చి పక్కన పెట్టుకుంటారు. వాళ్ళ డిజైన్స్ కానీ వాళ్ళ ఐటమ్స్ కానీ ఏది నచ్చిందో అది పక్కన పెట్టేసి కొంచెం అడ్వాన్స్ ఇస్తారు. అక్షయ తృతీయ రోజు మిగిలిన బ్యాలెన్స్ ఇచ్చేసేసి ఐటమ్స్ తీసుకెళ్ళి వెళ్ళిపోతారు. సో ఇది సెంటిమెంట్ అనేది ఎప్పటి నుంచి వెళ్ళి వస్తుంది సార్ మీకు? అంటే మీకు ఐడియా ఉన్నంతసేపు ఉన్నంత వరకు చెప్తున్నాను కదా, కనీసం ఇదైతే 15-20 ఇయర్స్ నుంచి అయితే ఉంది. 15 సంవత్సరాలు ఇంకా ఎక్కువనే ఉంది, 25 ఇయర్స్ కూడా ఉండొచ్చు, ఇంకా ఎక్కువనే ఉంది. ఈ మధ్యకాలంలో తగ్గడము కస్టమర్స్ తగ్గడమే, కానీ అక్షయ తృతీయ మాత్రం 25 సంవత్సరాల నుంచి దాదాపు 25 సంవత్సరాలు అవుతుంది. కొంతమంది ఆ రోజు నమ్మే కస్టమర్స్ ఉంటారు కదా, మీకు నోటిఫై కస్టమర్స్ కంపల్సరీ ఆ రోజు తీసుకోవాలి అనే కస్టమర్స్ ఉంటారు కదా, మమ్మల్ని అడుగుతారు కూడా వచ్చి. అందరూ అక్షయ తృతీయ మంచి నక్షత్రం కాబట్టి ఉంటుంది, కాబట్టి మేము కూడా వాళ్ళకు కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తామన్నమాట. కొనండి, మీరు కూడా కొనండి, మన కస్టమర్స్ క్లోజ్గా ఉంటారు, మీరు కూడా వచ్చి తీసుకెళ్ళండి, చాలా బాగుంటుంది అనేసి మేము కూడా వాళ్ళకు అడ్వైజ్ ఇస్తామన్నమాట. రైట్. ఇప్పుడు అంటే ఇప్పుడున్న బంగారం ప్రైస్ ఇప్పుడు ఎంత ఉంది సార్? అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే 70 ఇప్పుడు మాత్రం 72,000 ఉంది 10 గ్రామ్స్. 72,000 అంటే 10 గ్రామ్స్ అంటే ఒక తులం 10 గ్రామ్స్ అంటే తులం 72 ఉంది. 72,000. ఓకే, అంటే గతంతో పోలిస్తే చాలా పెరిగింది అనుకోవచ్చు కదా? చాలా పెరిగింది, అందుకే ఇంకా 77 కూడా ఉంది. ఈ ఒక 1 వీక్ నుంచి 72 అయింది అంతే. 77 వరకు కూడా పోయింది. దీంట్లో టైప్స్ ఉంటాయి కదా సార్, బిస్కెట్, కేడియం సమ్ అలా ఉంటాయట కదా? బిస్కెట్స్ అనేది 24 క్యారెట్ ప్యూర్ ఉంటుంది. ఆర్నమెంట్స్ వచ్చేసి 916 కేడియం ఆల్ మార్క్ కంపల్సరీ. ఆర్నమెంట్స్ అన్నీ అంతే, అట్లాగే ఉంటుంది 916 కేడియం. ఇప్పుడు బిస్కెట్ ఎంత ఉంది, కేడియం ఎంత ఉంది? కేడియం వేరు, ఆర్నమెంట్స్లో ఉంటుంది, కేడియం బిస్కెట్స్లో ఉండదు. బిస్కెట్ 24 క్యారెట్స్, అది దాంట్లో ప్యూర్ ఉంటుంది. ఆర్నమెంట్స్లో కేడియం అంటే ఏంటి? జాయింట్స్ అంతే. 916 కేడియం అని జాయింట్. ముందేమో టంగము అనేది ఉంటుండే, ఆ టంగం కాకుండా ఇప్పుడు 916 కేడియం గురించి అది జాయిన్ చేసేసి హాల్ మార్క్ ఇచ్చేస్తున్నాం అనమాట. సో గతంతో అయితే 55,000 50 ఉండే, బట్ ఇప్పుడు 72, 77 ఇంకా ముందు పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఇంకా ముందంటే అనుకోవడం ఎండ్ ఆఫ్ ది ఇయర్ వరకు 1 lakh కూడా కావచ్చు అని అనుకోవడమే, కానీ నిజం అబద్ధం అనేది అప్పుడు తెలుస్తుంది. అందరు అనుకోవడం మాత్రమే ఉంది ఇప్పటివరకు అయితే. మొత్తానికైతే పెరగచ్చు, లేదంటే అదైనా ఉండొచ్చు. కష్టం, పెరగచ్చు, అంతే. పెరగచ్చు, తగ్గడం అయితే కష్టం. अक्षय तृतीया एक ऐसा दिन है, शुभ माना जाता है. सोना खरीदना, नए आइटम सोना चांदी मेन खरीदना बहुत शुभ माना जाता है. पिछले काफ़ी ये 15-16 साल से अक्षय तृतीया मनाया जाता है. उससे पहले अक्षय तृतीया इतना गोल्ड के ऊपर उतना नहीं था. 15-16 साल से गोल्ड खरीदना अक्षय तृतीया के दिन शुभ माना जाता है, ऐसा एक प्रमाण है. उसके बाद में क्या हुआ, कोविड आ गया. उसके बाद में गोल्ड का रेट बढ़ गया, थोड़ा बिजनेस उस हिसाब से थोड़ा कम हो गया अक्षय तृतीया का सेल. और कस्टमर को भी मैं ये बोलना चाहता हूँ कि अक्षय तृतीया के दिन सोना खरीदना बहुत अच्छा रहता है. और गोल्ड का रेट बढ़ गया तो क्या हुआ, ये तो एक प्रॉपर्टी है, आप लेंगे तो भी उसका वैल्यू तो हमेशा रहता ही रहता है. आप सोना खरीदना बहुत अच्छी चीज़ है. आप पैसा दे दो, सोना खरीदो. सोना खरीदना एक प्रॉपर्टी है, एनी टाइम आप सेल करते पैसा आता है. एनी टाइम गोल्ड खरीदना एक अच्छा एसेट है, समझे साहब.
हाँ। బిజినెస్ ఎలా ఉందంట ప్రెసెంట్? बिजनेस अभी क्या बिजनेस, अभी इलेक्शन है, पैसा ला नहीं सकते बाहर, कहाँ है बिजनेस ही नहीं है, खाली बिजनेस गोल्ड का नहीं है, पैसा नहीं आ रहा, बिजनेस कहाँ से होएगा? इलेक्शन है, आचार संहिता लगी हुई है, पैसा पकड़े जाता है, फिर कहाँ से आएगा? कस्टमर डर रहा पैसा लाने के लिए, इसलिए सेल बिजनेस थोड़ा डाउन है अभी गोल्ड का। అక్షయ తృతీయ ఫెస్టివల్ ऐसे फेस्टिवल के वैसा दिख रहा भी नहीं यहाँ पर अभी बाज़ार में कोई ऐसा कोई फूल माला लगाया हुआ शोरूम, पहले तो दिवाली के वैसा मनाते थे, अब बिजनेस ही नहीं है, खर्चे ज़्यादा हो गए, अक्षय तृतीया के बिजनेस नहीं है, बिजनेस नहीं है तो कहाँ से खर्चा करेंगे? ऐसा कस्टमर को मैं ये बोलना चाहता हूँ कि आप सोना खरीदने आओ, आप बिजनेस बढ़ेगा, डिजाइना मिलेंगी, अलग अलग डिजाइना मिलेंगी, खरीदो सोना, बाहर आओ खरीदो, ऑर्नामेंट खरीदो आप। हमारा कहना ये है, गुगिला कृष्णा ज्वेलर्स बशीरबाग में हमारा दुकान है, गुगिला कृष्णा ज्वेलर्स मेन रोड पर बशीरबाग। और ప్రైజెస్ ఎలా ఉన్నాయి? అక్షయ తృతీయ స్పెషల్ ప్రైజెస్ ఏమన్నా డిస్కౌంట్? स्पेशल प्राइजेस क्या स्पेशल प्राइजेस, कस्टमर ही नहीं है तो स्पेशल प्राइस कैसा देते, कैसा ऑफर लगाएंगे? ऑफर कैसा लगाएंगे? कस्टमर तो आना ना, कस्टमर को देख के ऑफर लगाया जाता है, कस्टमर का मूविंग नहीं है बाज़ार में, नहीं है कस्टमर का मूविंग नहीं है। फिर भी मैं ये कस्टमर को कहना चाहता हूँ, आप अक्षय तृतीया के दिन गुगिला कृष्णा ज्वेलर्स में आओ, सोना ऑर्नामेंट खरीदो, आपका हर वैरायटी मिलेगा, डायमंड में मिलेगा, पल्स में मिलेगा, 916 बंगारम मिलेगा, गारंटी रहेगा, हॉलमार्क रहेगा। एनी टाइम यू वेलकम टू माई शॉप गुगिला कृष्णा ज्वेलर्स। ओके सर।